హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రూత్ ఫర్ టుడే. ఈ వీడియోలో నిన్న స్టార్టప్ ప్లే వారు కొత్త బాక్సులు ఒకటి మనకి లాంచ్ చేసి కొత్తగా ఇచ్చారు. సో నేను వచ్చినటువంటి 11 సంవత్సరాల్లో ఇదే మొదటిసారి ఈ టైప్ బాక్స్ అనేది చూడటము టాటా ప్లేలో. సో ఈ బాక్స్ అయితే చాలా చిన్నగా ఉంది. మీకు వీడియోలో పెద్దగా ఉందని కనిపిస్తుందేమో కానీ చాలా చిన్నగా ఉంది. కొత్తగా వచ్చింది. అసలు ఈ బాక్స్ అన్బాక్స్ చేసి చూద్దాము. అయితే దీనికంటే ముందున్న బాక్స్ ఎలా ఉందంటే నేను చూపిస్తున్నాను చూడండి. మీరు చూశారు కదా, ఇది ఇంత ముందు ఉన్న బాక్స్. ఇది ఈ మోడల్ ముందు బాక్స్. ఇదైతే నిన్నే వచ్చింది కొత్తగా. సో దీనికి తేడా చూడండి ఎంత ఉందో. చూసారుగా, ఒక 30 కూడా లేదు, ఇంకా ఒక హాఫ్ మీద ఎక్కువ, 30 మీద తక్కువ ఉంది. సో దీనికైతే పాత బాక్స్ అయితే మనం ఓపెన్ చేసి చూస్తే ఇదైతే పాత మోడల్ అయితే మాత్రం బాక్స్ ఇలా ఉంటుంది. సో మీకు ఈ బాక్స్లో అయితే అందరూ తెలుసు, స్లిమ్గా ఉంటాయి, కొంచెం పొడుగ్గా ఉంటాయి. చూడండి, ఈ బాక్సులు తెలుసు కదా మీకు ఎలా ఉంటుంది. సో ఈ పెట్టికి ఈ బాక్స్ ఇస్తే మరి ఇంత చిన్న పెట్టికి మరి లోపల ఎంత సెటప్ బాక్స్ ఉంటుందో తెలియదు. హెచ్డీ సెటప్ బాక్స్ ఉంటుంది, హెచ్డీయే, కాకపోతే ఎంత ఉంటుందనేది తెలియదు. చూద్దాము. అయితే ఈ బాక్స్కి ముందు మోడల్ బాక్స్ అయితే ఇది కూడా మీకు చాలామంది తెలుసు. ఇది మొద్దు బాక్సు, లావుగా ఉంటుంది ఈ బాక్స్ అయితే, మొద్దు బాక్సు. చూసారుగా, దీనికంటే ముందు మోడల్ బాక్స్ ఇదైతే బాగానే సక్సెస్ అయ్యింది. దీని మీద ఇది ఇంకా బాగా సక్సెస్ అయ్యింది. కానీ ఇప్పుడు ఈ బాక్సులతో పోల్చుకుంటే ఇదైతే చాలా చిన్నగా అనిపించింది నాకైతే ఇది. సో లోపల అసలు ఎలా ఉందో ఏంటో చూద్దాము. అది మరి ఇది సక్సెస్ అవుతుందో లేదు తెలియదు. నాకైతే నిన్నే వచ్చింది బాక్సు. చూద్దాం అసలు ఆ లోపల. నేనైతే సీల్ ఓపెన్ చేస్తున్నా ఇప్పుడే మీ ముందే. లోపల ఎలా ఉంది ఏంటనేది సీల్ అయితే ఓపెన్ చేశాను, ఓపెన్ చేస్తున్నా. లోపల ఎలా ఉన్నాయో నేను కూడా చూడలేదు. ఇప్పుడే మనందరం కలిసి చూద్దాం అసలు. ఇదైతే ఎలా ఉన్నాయి. దీంట్లో ఏదో యూజర్ మాన్యువల్ అయితే ఒకటి ఇచ్చారు. టాటా ప్లే సంబంధించిన రిమోట్కు సంబంధించినటువంటి యూజర్ మాన్యువల్. ఇది ఎలా వాడాలి ఏంటి, రిమోట్కు సంబంధించిన యూజర్ మాన్యువల్. సో ఇకపోతే బాక్స్ అయితే నాకైతే చాలా చిన్నగా అనిపిస్తుంది. మరి అగ్గిపెట్టిలాగా, చిత్రాయిలాగా ఉంది, కూతంత ఉంది బాక్స్ అయితే. దీంట్లో అయితే బాక్స్ ఒక స్టిక్కర్ అయితే ఇచ్చారు, బాక్స్ నెంబర్ స్టిక్కర్ అయితే ఇచ్చారు, బాక్స్ నెంబరు స్టిక్కర్ ఇచ్చారు. సో బాక్స్ అయితే తీస్తున్నాను. చూసారా బాక్స్ ఎలా ఉందో. మీకు వీడియోలో లావుగా కనిపించవచ్చేమో కానీ బయట అయితే చాలా చిన్నగా ఉంది. మరి లక్క పెట్టలాగా కూతంత ఉంది, చాలా చిన్నగా. ఈ పక్కన ఎయిర్ పోటాకి గ్యాప్లు ఇచ్చారు, ఈ పక్కన గ్యాప్లు ఇచ్చారు, రంధ్రాలు, కింద కూడా రంధ్రాలు ఇచ్చారు. ఇక్కడ వేడి అనేది పోటాకి. సో కింద స్టిక్కర్ ఉంది, ఒక ఎక్స్ట్రా స్టిక్కర్ కూడా మీరు చూపించాను కదా ఇచ్చారు. సో ఇకపోతే ఇది సిగ్నల్ డిష్ నుంచి వచ్చినటువంటి వైర్ను ఇక్కడ బిగించుకుంటాకి. ఈ పక్కన వచ్చేసి మామూలుగా పాత బాక్సులకి అయితే పోర్టబుల్ టీవీలకి కనెక్షన్ చేసుకోవాలంటే ఏవి సిస్టమ్ ఉండేది కదా, ఈ 3 కలర్ పిన్లు ఉన్నాయి కదా, ఇలా ఇచ్చేవాళ్ళు పాత వాటికి. సో దీని ముందర మోడల్ కూడా అలాగే ఉన్నాయి చూడండి. కానీ దీనికి అక్కడ 3 కలర్ పిన్లు ఇవ్వకుండా మన సెల్ ఫోన్కి ఇచ్చినట్టుగా ఒక పక్కన 3 కలర్ పిన్లు, ఒక పక్కనేమో మనకు ఏవి జాక్ అనేది, ఒక సింగిల్ పోర్ట్ జాక్ అనేది ఇచ్చారు. సో ఇకపోతే ఈ పక్కన హెచ్డిఎంఐ కేబుల్ ఎవరికైనా పెట్టుకోవచ్చు, ఏ ఎల్ఈ టీవీ కానీ పెట్టుకోవచ్చు. ఇది కామన్, అన్నిటికీ కామన్గా ఇచ్చారు. ఇకపోతే ఇది యూఎస్బి యాంగిల్. ఇకపోతే ఇది అడాప్టర్ పెట్టుకుంటాకి ఇలాగ ఇచ్చారు. కాకపోతే బాక్స్ చాలా చిన్నగా ఉంది. ఒక మాటలో పోల్చుకుంటే, వీటితో పోల్చుకుంటే చాలా చిన్నగా ఉంది. చూడండి ఎంత చిన్నగా ఉంది, సగమే ఉంది బాక్స్. మరి ఇది సక్సెస్ అవుతుందా లేదా అనేది నాకు తెలియదు. ఇంతవరకు ఇదే కదా మనకి మొదటిసారి స్టాక్ రావటం, ఓపెన్ చేయటం, పెట్టి చూడాలి. సో ఈ ఓల్డ్ మోడల్ కంటే ఓల్డ్ మోడల్ చూసుకున్నా చాలా చిన్నగానే ఉంది బాక్స్ అయితే, చాలా చిన్నగా ఉంది. సో చూద్దాము. సో బాక్స్ అయితే చూసాం కదా, ఏదో అగ్గిపెట్టేలాగా చాలా చిన్నగా ఉంది. వెయిట్ కూడా చాలా తక్కువగా ఉంది. మరి ఎంతకాలం పనిచేస్తే తెలియదు కానీ చూద్దాము, ఎవరికైనా పెట్టి చూద్దాము మరి ఎంతకాలం పనిచేస్తాయి. ఇంకేమున్నాయి దీంట్లో చూద్దాము. దీంట్లో ఇంకేమున్నాయంటే రిమోట్ ఒకటి ఇచ్చారు, టాటా స్కై ఒరిజినల్ రిమోట్. అలాగే దీంట్లో 2 year బ్యాటరీలు 2 ఇచ్చారు. చూసారుగా, ఇదైతే ఒరిజినల్దే, రిమోట్ అయితే ఒరిజినల్దే. లేకపోతే ఇది పక్కన పెట్టేద్దాము. అడాప్టర్ ఒకటి ఇచ్చారు. అడాప్టర్ అయితే ఎప్పుడు మామూలుగానే ఇచ్చారు. దీంట్లో అయితే ఏం తేడా లేదు.
ఇటువరకు ఎలా ఉందో అలాగే ఉంది. అడాప్టర్ అయితే బాగానే ఉంది, ఒరిజినల్ అడాప్టరు. ఇవి అయితే బాగా పనిచేస్తాయి, త్వరగా రిపేర్లు అయితే రావు. అడాప్టర్లు అయితే మార్పేం లేదు, ఇటువరకు ఎలా ఉందో అలాగే ఇచ్చారు. పోతే దీంట్లో ఒక HDMI కేబుల్ ఇచ్చారు, ఇంకేం లేదు లోపల, అయిపోయింది. చూసారుగా HDMI కేబుల్ ఇచ్చారు. HDMI కేబుల్ నాకు తెలిసి ఇది 1 మీటర్ కూడా 1 మీటర్ ఉంటుందేమో అంతే. మనం ఇప్పుడు ఓపెన్ చేసి దీన్ని కొలవాలంటే మన కస్టమర్ తీసుకోరు, ఎందుకంటే ఇది సీల్ చేసింది వాడేసింది అంటారు కస్టమరు. కాబట్టి మనమైతే ఓపెన్ చేయట్లేం లేదు. కానీ మనకు ఆల్రెడీ అనుభవం ఉంది కాబట్టి 1 మీటర్ ఉంటుంది అయితే వైరు, అంత మించి అయితే ఉండదు. సో దీంట్లో ఉన్న కొత్త బాక్స్ అన్బాక్సింగ్ అని ఇలా ఉంది. చాలా 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 సింపుల్గా ఉంది, చాలా చిన్నగా కూడా ఉంది. సో దీంట్లో పెట్టేస్తున్నా. ఆ తర్వాత ఇది దీంట్లో అమెరికా రిమోట్. నాకైతే ఇది అంత బాక్సు స్పేస్ అయితే ఎక్కువగా ఆక్రమించదు. ఇంట్లో చాలా సింపుల్గా ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు, ఊరికి ఈజీగా జేబులో పెట్టే అంత ఉంది. ఇది అంతే, జేబులో పెట్టేసుకోవచ్చు. ఒక పెద్ద జేబు అయితే మాదిరిగా పెట్టేసుకోవచ్చు. అయితే స్పేస్ అయితే ఆక్రమించదు, కానీ మరి మదర్ బోర్డు అయితే చిన్నగా ఇచ్చారు కాబట్టి అయితే ఎయిర్ పోటాకి లేకుంటే వేడి పోటాకి అయితే 3 పక్కల దీనికి రంధ్రాలు ఇచ్చారు కాబట్టి అంత ప్రాబ్లం ఏమి ఉండదు అనుకుంటున్నా. కాకపోతే పెట్టి చూడాలి ఎవరికైనా ఎంతకాలం పనిచేస్తున్నాయి, సక్సెస్ అవుతాయో లేదో చూడాలి. ఇవ్వటం అయితే ఇలా ఇచ్చారు బాక్సు, చాలా చిన్నగా. మరి ఇంకా మీకు 3 మోడల్ చూపిస్తున్నా. మళ్ళీ ఇది నిన్న వచ్చిన మోడలు కొత్తగా, దానికి ముందు మోడల్ ఇది, దానికంటే ముందు మోడల్ ఇది సింపుల్గా. అండ్ దీనికంటే ముందు మోడలు ఈ మొద్దు బాక్సు. చూసారుగా, ఇది మొద్దు బాక్స్ అనమాట. ఇది మొద్దు బాక్సు. సో ఈ రెండైతే బాగా సక్సెస్ అయినాయి. దీనికంటే ముందు మోడల్ చాలా ఉన్నాయి, కానీ ప్రస్తుతానికి మన దగ్గర అయితే అందుబాటులో లేవు, అవన్నీ పాతాయి కాబట్టి. ఇదైతే కొత్తగా వచ్చిందని మీకు చూపించాలని నేను దీన్ని మీకు అన్బాక్స్ చేసి చూపించాను. సో అది మ్యాటర్. సో ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడైతే మాత్రము 3,000 క్యాష్ బ్యాక్ ఉంది. మీరు 3,000 నాకు ఇస్తే ఆ 3,000 మీకు కనెక్షన్ బిగిపించి ఆ 3,000 మళ్ళీ మీకే రీఛార్జ్ చేస్తాం. డిష్ మొత్తం ఫ్రీ. కాకపోతే ఒకేసారి 3,000 రీఛార్జ్ చేయించుకున్న వాళ్ళకి డిష్ ఫ్రీ అన్నట్టు. అయితే క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు. ముందే నాకు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ తీసి పెట్టాలి. పెట్టిన తర్వాత మీ అడ్రస్ ఇస్తే అప్పుడు మీరు వేసిన అమౌంట్తో నేను మీకు బుక్ చేస్తాను. మీ ఏరియాలో ఉన్న టెక్నీషియన్ వచ్చి మీకు బిగిస్తారు. సో ఆన్లైన్లో పెట్టారు కదా, మోసాలు ఏమి జరగదు. మీరు నాకు ఫోన్ చేయొచ్చు, వాట్సాప్లో నా ఫోన్ నెంబరు పెడుతున్నాను. అలాగే ఇంకా ఫుల్ డీటెయిల్స్ మీకు చెప్పబడతాయి వీడియోలో. మీరు నాకు కాల్ చేసినప్పుడు లేకుంటే వాట్సాప్లో కాంటాక్ట్ అయినప్పుడు. సో మీకు కనెక్షన్ కావాలనుకుంటే నాకు తెలియజేయండి, నేను బుక్ చేస్తాను. అక్కడ మీ ఏరియా టెక్నీషియన్ వచ్చి బిగిస్తారనమాట. ఎంతసేపులో బిగిస్తారంటే మామూలుగా మా కంపెనీ లెక్క ప్రకారము మనం బుక్ చేసిన తర్వాత 4 గంటలు. కాకపోతే టెక్నీషియన్ ఒక రోజు ఖాళీ ఉండకపోవచ్చు, ఒకరోజు ఖాళీ ఉండొచ్చు. దాన్ని బట్టి ఒక పూట అటు ఇటు అయ్యింది అవకాశం ఉంటుంది. సో ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అనేది 3,000 అని, ఇంకా ఎక్స్ట్రా ఏం అక్కర్లేదు. కానీ కొన్ని ఏరియాల్లో ఏంటంటే టెక్నీషియన్లు 100-200 ఫార్మాలిటీ కోసం అడిగే అవకాశం ఉంది. అది మీ ఇష్టమైతే ఇవ్వండి, లేకుంటే లేదు, అది మీ ఇష్టం అది. సో ఇదనమాట. ఇక టాటా ప్లే వారి కొత్త బాక్స్ అన్బాక్సింగ్ అనేది ఇది బాక్స్ అయితే ఇలా ఉంది. సో మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్.